ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ సముద్ర తీరంలో నిన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి 2 ముక్కలైంది. ప్రారంభించిన రెండో రోజే తెగిపోయింది. అయితే విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పడం కాస్త సంతోషించాల్సిన విషయం. తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి దాదాపు 100 మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ సముద్ర తీరంలో నిన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి 2 ముక్కలైంది. ప్రారంభించిన రెండో రోజే తెగిపోయింది. అయితే విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పడం కాస్త సంతోషించాల్సిన విషయం. తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి దాదాపు 100 మీటర్ల దూరంలోకి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎందుకని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 2 ముక్కలుగా తెగిపోయింది? కారణాలేంటి? విశాఖ ఆర్కే బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 2 రోజులు ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. నిన్న అత్యంత అట్టహాసంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్, సిపి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరి సమక్షంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సముద్రపు అంటే ఇసుక తిన్నెల నుంచి 100 మీటర్ల వరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ప్రారంభించే సమయానికి బీచ్ కి చాలా మంది ఆ పర్యాటకులు, అదేవిధంగా సండే కావడంతో బీచ్ కి అనేక మంది వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. వీళ్ళందరూ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని చూడగానే ఎంతో ఒక ఉత్సాహానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరికి అంటే పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లలకి 70 రూపీస్ 15 నిమిషాల పాటు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఉండేలాగా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. ఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దీని నిర్వహణ అయితే కొనసాగుతుంది. అక్కడ ఈతగాళ్లతో పాటుగా ఆ ఫోటోగ్రాఫర్లు కూడా ఎంఆర్డీఏనే అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత అట్టహాసంగా ప్రారంభించినటువంటిది కేవలం ప్రారంభ సమయం వరకు మాత్రమే ఉన్నది. తర్వాత అంటే ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ పాటించడానికి అవకాశం అంటే అక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ఆ నిర్వాహకులు తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 3 గంటల సమయం నుంచి అంటే సాయంత్రం 3 గంటల సమయం నుంచి ఎక్కువగా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేశారు. సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ ఆఫ్ చేసినా కూడా ఎవరు ఆగినటువంటి పరిస్థితి అయితే లేదు. నిన్న అలా గడిచిపోయింది. కానీ ఈ రోజు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత లోపలిగా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారిగా అంటే సముద్రం లోపల కెరటాలు ప్రారంభమయ్యే దగ్గర ఉన్నటువంటి ఎండ్ పార్ట్ ఒక్కసారిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది కట్ అయ్యి దాదాపు మన విజువల్ లో కూడా చూడొచ్చు 100 మీటర్ల దూరం వరకు సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. అంటే దీనికి ఏర్పాటు చేసినటువంటి ఆ తాడు కేబుల్ రూపంలో ఉన్నటువంటి తాడు ఏదైతే ఉందో అది తెగిపోవడంతోనే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే కొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తెగిపోయిన సమయంలో ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద ఏ ఒక్కరు కూడా లేకపోవడము ఒక ప్రమాదాన్ని నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. లేదా ఈ తెగిన సమయంలో ఎండ్ పాయింట్ లో గనక పర్యాటకులు కానీ లేదా ఈ ఈతగాళ్ళు కానీ దీని సెక్యూరిటీ చూస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లు కానీ ఏ ఒక్కరు ఉన్నా కూడా అది మునిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సముద్రంలో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా దాని మీద పబ్లిక్ లేకపోవడం ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకుండా అధికారులు ఈ విధంగా పబ్లిక్ ని ఎలా చేసిందే ఒక తప్పు అయితే దీన్ని అంటే అందరికీ అనుకూలంగా ఉన్న సమయంలో కాకుండా పెట్టడం అనేది ఒక తీవ్ర ఇబ్బందికి అయితే గురి చేసింది. ఈ నేపథ్యంలోనే బరువు ఎక్కువైపోవడం వల్ల అంటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినటువంటి పబ్లిక్ వాళ్ళ వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఇది తెగి ఉంటుంది. దానికి తోడు అలలు ఉధృతి 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా ఉన్నది. ఫ్లోట్ అవుతున్నటువంటి సమయంలో పైకి కిందకి అది ఎగురుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ కేబుల్స్ డిస్టర్బ్ అయ్యి ఖచ్చితంగా తెగి ఉండొచ్చు అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి రిపేర్ల అనంతరం దీన్ని కంటిన్యూ చేస్తారో లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధిక రైట్ రాజు, మరి ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 2గా తెగిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ప్రస్తుతానికి వాళ్ళు ముందస్తుగానే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నేను అట్టహాసంగా ప్రారంభం చేసినా గానీ దానికి సెక్యూరిటీ మెజర్స్ లో పూర్తి స్థాయిలో దానికి అందుబాటులో రాలేదు. కానీ కొత్తగా ఏది విశాఖలో కానీ, విశాఖనే కాదు ఏ ప్రాంతంలో అయినా సరే
కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి యూజ్ రెస్పాన్స్ వస్తూ ఉంటది. కోడాలనే వాళ్ళు కొంతమంది అయితే దాని మీద ఆనందంగా గడపాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రూపంలోనే గత 2 రోజుల నుంచి కూడా పబ్లిక్ ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అంటే కెపాసిటీకి మించే ఉండొచ్చు. దీంతోనే ఈ కేబుల్ బ్రిడ్జ్ తెగిపోయి ఉండొచ్చు అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలికంగా అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని రిపేర్ అనంతరం అంటే ఈ తెగిపోయినటువంటి ఆ జాయింట్ ని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేయడంతో పాటుగా దీన్ని ముందు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి సెక్యూరిటీ మెజర్స్ తో ఉండే ఏర్పాట్లు చేసిన తర్వాత దీన్ని అయితే మళ్ళీ పబ్లిక్ కి వచ్చేలాగా ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఒక ప్రమాదం అయితే తప్పింది. ఖచ్చితంగా పబ్లిక్ కనుక ఎండ్ పాయింట్ లో ఉంటే ఒక పెను ప్రమాదమే జరిగి ఉండేది. అది ముందుకెళ్ళిపోయినా తెగిన సమయంలో ఒక్కసారిగా కురుపుకి లోనయ్యే అవకాశం ఉంటది. దాని మీద ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాటర్ లో మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే సముద్ర ఒడ్డు నుంచి దాదాపుగా 100 మీటర్ల లోపల వరకు ఈ బ్రిడ్జ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అధికారులు ఇంత నాసిరకంగా ఉన్న దాని మీద కూడా విచారణ అయితే చేస్తున్నారు. అసలు దీనికి తెగిపోవడానికి గల కారణం ఏంటి, లోపాలు ఎక్కడ ఉన్నది అనేది గుర్తించే పనులు అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.